ఈరోజు అంటే మనం నేను వచ్చి నైటు 2 స్పూన్లు ఇదండి చియా సీడ్స్ అంటారు కదా, ఇది అంటారు సబ్జా గింజల్ని ఒక 1/2 లీటర్ నీళ్ళలో నానబెట్టేస్తున్నానండి. అవతల మా పిల్లలు ఎప్పుడో కుంకుమ పువ్వు కొని ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అంటే ఇంకా వాడొచ్చులేండి, 2-3 నెలల టైం ఉంది, కానీ వాళ్ళు వాడటం లేదు, వాళ్ళకి అవసరం లేదు. సరే అండి, దాన్ని 4-5 చీలికలు తీసి దీంట్లో వేసా. ఏంటంటే అండి, మనం పొద్దుటే తాగే కాఫీ టీలు పేగుల్ని హర్ట్ చేస్తాయి ఏంటండి. ఇట్లా కుంకుమ పువ్వు నీళ్ళు, సబ్జా గింజలు, తేనె ఇవన్నీ పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంటండి. వెయిట్ తగ్గడానికి చాలా ఉపయోగం అండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఏదండి ఆసంకాలం చల్లగా ఉంటుంది అనేసి షర్బత్తులు అట్లా వేసుకుంటాకి చిన్నప్పుడు అండి ఏదో తాగేవాళ్ళం అండి. అదేదో నోటికి తగులుతూ ఉంటే ఉబ్బి మెత్తగా జావగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే అంటే అది కంపల్సరీ కాల్షియం ఉంది, మీరు డైలీ తీసుకోవాలి, వెయిట్ తగ్గుతారు, కాల్షియం ఉంటుంది, హెల్త్కి మంచిది. బిఫోర్ ఫుడ్ తింటే వెయిట్ తగ్గుతారు అంటున్నారండి. ఇదంటే పైనాపిల్ ఆకలైనప్పుడు చిన్న ముక్క కోసుకుని తింటారండి. జ్యూస్ తీస్తే చక్కెర వేయాలి, జ్యూస్ కన్నా ఇలా కట్ చేసి తింటే మీకు మంచిదండి. పొద్దుటే ఏదో ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగేస్తున్నాను, తేనె వేసుకుని. కొంచెం కుంకుమ పువ్వు ఉందండి పాతది, అది చూసారా తేలుతుంది, అది కొంచెం వేసాను. సాఫ్రాన్ వాటర్ తాగితే పేగులకి మంచిది అంటండి. మధ్యలో అండి ఏదో ఒకటి తినడానికంటే అండి, ఇదివరకంత తిండి మీద యావ తగ్గిపోయిందండి. ఏదో ఒక 2 కప్పులు బియ్యం వండితే సాయంత్రానికి కూడా ఉండిపోతుంది. అన్నం తినడం చాలా తగ్గిపోయిందండి. ఏదో తినాలి కదా అనేసి ఒక గట్ట అన్నం పెట్టుకోవడం, మొక్కుబడికి అన్నం తినడం అండి. ఇట్లా నీళ్ళు తాగుతా, అవతల వచ్చేసి ఏదో ఒక ఫ్రూట్ కోసి పెట్టుకుంటా అండి. బొబ్బాస్కాయని, దర్బీస్ అనేసి, వాటర్ మిలన్ అలాంటివి. అవతల మనకు వచ్చేసండి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏ ఒకటి ఊరబెట్టుకుని కాసిన తింటాం, మజ్జిగ చేసుకుని తాగడం. ఇలా అయిపోయిందండి లైఫ్. కానీ ఇది హాయిగా ఉందండి, ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది, కొంచెం మనకు వచ్చి యాక్టివ్గా ఉన్నట్టు, అవి ఒంట్లోంచి అనవసరమైన వెయిట్ తగ్గినట్టు కొంచెం రిలాక్స్గా ఉందండి. నేను దీనికి పెద్ద విషయం ఏంటంటే, మీరు వాకింగ్కి సరదాగా ఏదో గుడికి వెళ్తూ ఉంటారు, కానీ ఇలాగ సైడ్గా మీరు స్టమక్ నీట్గా ఉంచుకోవడం, అట్లాగా ఎక్సర్సైజ్ అంటే ఊరికే మా వయసుకి ఎక్సర్సైజ్ ఏం చేయరండి. సాయంత్రం పూట అలా గుడికి వెళ్ళి వస్తా. ఇంకొంచెం బాగుందండి లైఫ్ స్టైల్. కొంచెం నేను ఇంకొంచెం యాక్టివ్గా ఉంచుకోవడానికి, హెల్తీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నా. మీరు కూడా పొద్దుటే మీకోసం ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి మీరు బాగుంటేనండి ఇల్లుని చూసుకోగలరు. మీకేమన్నా అయితే అందరికీ ఇబ్బంది, అందరు పనులు మాడుకుని మీ చుట్టూ తిరగాలి. ముందు ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగా ఉండాలండి.